ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇక్కడ ఉన్న మొక్కలన్నీ మీతో చూపిద్దామని అనుకున్నాను. ఒక్కటే ఉండదు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హెల్త్ ఇష్యూ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవైతే మీతో షేర్ చేద్దాం అనుకున్నా. సో అదే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అనమాట. వాయిస్ ఓవర్ ముందే మాట్లాడాను కానీ వీడియోలో అసలు అంత సరిగా లేదు, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. సండే రోజు కదా, చర్చెస్ వల్ల డిస్టర్బింగ్గా ఉంటే. ఇక్కడ వచ్చి చూసారు కదా, వర్రలు బియ్య ఒడ్లుని స్టోర్ చేసుకుంటాం కదా, అలా వేసుకున్నది అనమాట. ఇది ఈ మధ్య అసలు వేసుకోవట్లేదు. ఇంకా దానిలో అమ్మ మట్టి వేసి అలా ఎంటీగా ఉంచకుండా చెట్లు పెంచేసింది అనమాట. రైనీ సీజన్ కదా, చాలా గ్రోత్గా ఉన్నాయి అన్నీ, అయితే చాలా పెద్ద పెద్దగా. ఫస్ట్ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట. దానిమ్మ చెట్టు ఇప్పుడే వస్తూ ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కానీ రీసెంట్గా బాగా గ్రో అయింది. ఇది వచ్చేసి పచ్చిమిరప చెట్టు. మా చెల్లి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అయితే చాలా పచ్చిమిరపకాయలు వచ్చాయి ఆ టైంలో. ఇప్పుడైతే మళ్ళీ వర్షానికి మళ్ళీ పూలు వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టే ఉంటుంది అక్కడక్కడ, కాకపోతే పచ్చిమిరపకాయలు మాత్రం విపరీతంగా వచ్చేస్తాయి ఒక్క చెట్టు అయినా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పూలు తెలుసు కదా, చంద్రకాంత పూలు అంటాం మేమైతే. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే చంద్రకాంత పూలు అంటాం. చాలా రకాలు ఉంటాయి దానిలో, పింక్, రెడ్, ఆరెంజ్, వైట్ అలా. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఫ్రూట్ అనమాట. ఇది అంటే ఖర్జూరం చెట్టు అని తెచ్చి పెట్టారు నాన్న. అది కూడా చాలా గ్రో అయింది వర్షానికి. అప్పటి వరకు ఉన్నవి కూడా బాగా గ్రో అవుతాయి కదా, డల్గా ఉన్నా లేకపోతే అంత గ్రో లేకపోయినా సరే ఇంకా బాగా గ్రో అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్. ఇప్పటికైతే 3 పైనాపిల్స్ అయితే హార్వెస్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది స్వీట్గా, అసలు ఎంత బాగుందో. మేము జూన్లో అలాగా ఒకసారి, జూలైలో ఒకసారి రీసెంట్గానే ఫ్రూట్ని అయితే హార్వెస్ట్ చేసాం అందరూ ఒకసారి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తర్వాత ఇక్కడ వంకాయ చెట్లు అనమాట. 2 వంకాయ చెట్లు ఉన్నా కూడా ఎన్ని వంకాయలు వస్తాయో అసలు. అది కూడా ఒకటి చెట్టు ఉందన్నమాట. అది కూడా చాలా పెద్దగా, వర్షం పడి ఉంది కదా, బాగా గ్రీనరీ చాలా అయితే బాగుంది చూడడానికి వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి గోంగూర, ఇంకా పుదీనా కూడా ఉండేది ఈ వరల్లోనే. పుదీనా, గోంగూర, వంకాయలు, అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ 2 కలిపి అన్నీ ఉండే ఈ చిన్న వరలోనే. నెక్స్ట్ వచ్చేసి ఇది జామ చెట్టు అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. మీకు కనిపించట్లేదని చెప్పి ఒక పిక్ తీసి నేను పక్కకు పోస్ట్ చేశాను. అందరూ ఒకటేసారి చర్చి పెట్టడం వల్ల నా వాయిస్ ఓవర్ అసలు మాట్లాడడానికి వినిపించట్లేదని కొంచెం అలా డిస్టర్బింగ్గా ఉందన్నమాట. వర్షం పడేసరికి కాయలన్నీ పండిపోయాయి, కాకపోతే పై కొన్ని మీకు చూపించడానికి అవ్వలేదు. అమ్మకి జామ చెట్టు ఫేవరెట్ అని అమ్మ పెట్టిందనమాట. చాలా రోజుల తర్వాత పెట్టాక నా డిగ్రీ ఆ టైంలో అయితే బతికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆగేదే లేదు. ఎన్ని కాయలు వస్తాయి అసలు. అలానే ఏం వేయం, ఎంత తీయగా ఉంటాయో. మందులు కానీ ఏం కొట్టకుండా మామూలుగానే చెట్టు అయితే భలే కాయలు వస్తాయి. ఎప్పటికప్పుడు చాలా కాయలు అయితే వస్తాయి అన్నమాట. మీకు కనిపించట్లేదని నేను అలా పిక్ అయితే యాడ్ చేశాను. అంతకుముందే కొన్ని కోసేసి తినేసాము. నెక్స్ట్ వచ్చేసి బత్తాయి చెట్టు అనమాట. ఆ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రూట్స్ అయితే అసలు చెప్పవసరం లేదు. అంచు ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో బత్తాయిలో. చాలా కట్ చేసి జ్యూస్ చేసుకునేవాళ్ళం. గుత్తులుగా వచ్చేది. అది హైబ్రిడ్ ఏమో, చిన్నగానే ఉండేది కానీ పెద్దగా అవ్వలేదు కానీ, బట్ కాయలు మాత్రం గుత్తులుగా వచ్చేవి. నేను ఊరు వచ్చినప్పుడు తీసుకెళ్ళడం కానీ, లేకపోతే అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ, ఎవరైనా పక్కకు వాళ్ళు ఇవ్వడం కానీ అన్ని కాయలు వచ్చాయి. చెట్టు మాత్రం చాలా పెద్దగా అలా అవ్వకుండా హైబ్రిడ్ అవ్వడం వల్ల ఏమో సైజు కూడా చాలా పెద్దది అయ్యేది. అదే చెప్తున్నాను వీడియోలో. అసలు జ్యూస్ కూడా భలే తీయగా ఉండేదన్నమాట. ఇక్కడ బత్తాయి చెట్టు ఇది. ఇప్పటికీ ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, మీతైతే కొన్ని చూపించాను నేను వీడియోలో. అంతా ముళ్ళుగా ఉండేసరికి నేను ఇంకా అంత చూపించడానికి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని పూల చెట్లు, ఇంకా
కరివేపాకు చెట్లు ఉన్నాయి, ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి. ఇది ఒక లైట్ ఆరెంజ్ కలర్ కనకాంబరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హెల్త్ రిలేటెడ్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా, ఇది రణపాలు చెట్టు అనమాట. ఇది కిడ్నీలో ఉన్న రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే కానీ, లేకపోతే బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసినంత వరకు ఆ ఆకులు తింటే చాలా కంట్రోల్ అవుతుందంట. ఎప్పుడు నాన్న తీసుకుంటారు. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అనిపించినా, లేకపోతే షుగర్ లెవెల్స్ కొంచెం పెరుగుతున్నాయి అన్నప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు ఇంకా దగ్గర చుట్టాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా తీసుకెళ్ళి తింటారనమాట. చాలా చాలా మంచిది అది. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గోరింటాకు చెట్టు. ఇంకా పెళ్ళికని వచ్చాం కదా, మేనల్లుడి పెళ్ళికని ఇంకా కోసుకుని పెట్టుకోవాలి. అప్పటికి చాలా కోసేసి పెట్టేసింది అమ్మ, ఇంకా రుబ్బి పెట్టుకోవాలి. ఎంత బాగా పండిద్దంటే వీడియోస్లో, హెల్దీ వీడియోస్లో అట్లా చూస్తే నా చేతులు మీకే తెలుస్తుంది. ఇంటి నలుగు వీడియోస్లో అంత బాగా పండింది ఆ రోజైతే గోరింటాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె చెట్లు అనమాట. ఎన్ని మల్లె చెట్లు ఉంటాయో మా చుట్టుపక్కల కానీ, మా గార్డెన్లో కానీ, గార్డెన్ అంటే లైక్ చెట్లు పెట్టుకునే ప్లేసుల్లో కానీ ఎక్కువ మల్లె తోటలు ఉంటాయి. అసలు దండలు దండలు అవుతాయి మల్లెపూలు, మేము పెట్టుకోం కానీ అంతగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కనకాంబరం అనమాట. కనకాంబరాల్లో కూడా 3-4 రకాల కనకాంబరాలు ఉండేవి. ఇవన్నీ ఇంకా చంద్రకాంతి పూలు ఇందాక చూపించాను కదా, వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా బకెట్లో పెట్టిన రణపాల చెట్టు, ఇది కొద్దిగా పెద్ద చెట్టు అనమాట. చాలా మంచిది. ఫైల్స్ ఉన్న వాళ్ళు కూడా తింటారు ఇది. అసలు ప్రతి ఒక్కటి కంట్రోల్ అవ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇది. టేస్ట్ కూడా ఏదో లైక్ గోంగూర ఆ టైప్ ఉంటుందని అంటారు నాన్న. మంచిదన్నమాట ఇంట్లో ఒక మొక్క ఉండడం మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు. జామ చెట్టు అమ్మ ఫేవరెట్ అయితే నిమ్మ చెట్టు నాన్న ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి పెట్టి లేకపోతే అక్కడక్కడ పడిన విత్తనాలకు మొలిచి బతికేది కాదు. ఇంకా ఎట్టకేలకు నా డిగ్రీలో అయితే బతికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాయలు అయితే ఆగిందే లేదు. నాన్నకి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అన్నిట్లో నిమ్మకాయలు అయితే కావాలన్నమాట. పొద్దున్న హాట్ వాటర్లో, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మజ్జిగలో, ఏదన్నా కర్రీ స్పైసీగా ఉన్న ప్రతి ఒక్కటి నిమ్మకాయ బాగా వాడతారు. సో ఇంకా పనులకి వెళ్ళిన దగ్గర, లేకపోతే రైతు ఉంటారు కదా రైతులు, వాళ్ళ దగ్గర పనులు చేసినప్పుడు వాళ్ళు ఇవ్వడమే కానీ ఇంట్లో ఉండేది కాదు అని పెంచారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపు ఆగలేదు. చూసారు ఇక్కడ ఒక జాంకాయ అయితే ఎంత బాగా పండింది. చెప్పాను కదా వర్షానికి చాలా పండిపోయాయని. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో. మా బాబు అప్పుడే అడిగి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి కోసం దాచించాను అనమాట. ఇంకా పైన అయితే చాలా ఉన్నాయి, గడపెట్టి కొయ్యాలి. ఇంకా దగ్గరగా ఉందని మీతో ఇంకా చూపించాను అనమాట. చాలా తీగా ఉంటుంది. అలా అని వర్షానికి పండిందిగా అనేసి చప్పగా అలా ఏమి ఉండదన్నమాట. టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది. ఈ నిమ్మకాయ చెట్టు అయితే మొత్తం అక్కడ ఉన్న చెట్లన్నిటినీ కవర్ చేసేలా పెద్దగా అయిపోయిందనమాట. అలా అని మిగతా చెట్లనేం బతకనీయకుండా ఉండదు కానీ చాలా పెద్దది అయిపోయింది. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎన్ని కాయలు వచ్చాయో నేను లాస్ట్లో చూపిస్తాను. వచ్చిన ప్రతిసారల్లా ఊర్లో సగం మంది వస్తారనమాట ఈ నిమ్మకాయల కోసం ఇంటికి. రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, అన్ని నిమ్మకాయలు ఉంటాయి. నా ఇంటర్ టైంలో అలాగే పుదీనా అలాగే ఉండేది మా ఇంట్లో. ఊర్లో సగం మంది వచ్చేవారు దానికోసం అలాగే. నెక్స్ట్ వచ్చేసి ఇంటి బయట మందారపు చెట్లు అనమాట. జామ చెట్లు, మందార చెట్లు కూడా 4-3 రకాలు ఉన్నాయి. లైక్ క్రీమ్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, రెడ్ కలర్లో మళ్ళీ ముద్ద మందారం ఒకటి, మళ్ళీ రెక్క మందారం కూడా ఉందన్నమాట. రెడ్ కలర్ది ఒకటి ముద్ద మందారం, రెడ్ కలర్ది ఒకటి, ఇంకోటి రెక్క మందారం. మేమైతే రెక్క మందారం అంటాం. ఇలా ఇంకోటి ఈ రెక్క మందారంలో క్రీమ్ కలర్ ఉంది. 4-5 ఉంటాయి అన్నమాట మందార చెట్లు. భలే వస్తాయి పూలు. అసలు వర్షానికి అని కాదు, ఎప్పుడు కూడా పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ ఇంకో కలర్ ఉంది చూడండి, క్రీమ్ కలర్లో. ఇది ముద్ద మందారం అన్నమాట. క్రీమ్ కలర్లో ఇది క్రీమ్ కూడా కాదు, లైట్ ఆరెంజ్ కలర్లో అనిపించింది. ఇంచుమించు 3 or 4 కాదు 5 కలర్స్ ఉన్నాయి నాకు తెలిసి.
ఇదంతా కూడా కరివేపాకు చెట్టు బయట మొత్తం కూడా గోడ అవతలకి బయట ఇది వచ్చేసి కాగడమల్లి చెట్టు అనమాట. ఇన్ని పూలు వస్తాయి అసలు, భలే స్మెల్ వస్తాయి. మల్లెపూల కంటే ఎక్కువ స్మెల్ వస్తాయి కాగడమల్లిలు కూడా, మల్లెపూలు లాగానే లైక్. ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట. ఇదంతా కూడా అవుట్ సైడ్ అనమాట, గేట్కి అవుట్ సైడ్. ఇంకా ఇన్సైడ్ వచ్చేసి పింక్ కలరు. ఇదైతే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఫ్లవర్స్ పెద్ద పెద్దగా కలర్ఫుల్గా ఒకటేసారి 3 or 4 వచ్చేస్తాయి అన్నమాట. 1 or 2 కాకుండా చెట్టుకు మొత్తం నిండుగా ఉండేలాగా. అప్పట్లో నా ప్రొఫైల్ ఇది, అందుకే నేను మీకు పక్కకు పోస్ట్ చేశాను. ఇది ఎప్పుడో గోడలు లేకుండా దడులు కట్టున్నప్పుడు అనమాట, అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్. చాలా బాగుంటుంది అసలు, ఒక్కసారి అన్ని ఫ్లవర్స్ రావడం చూస్తే చెట్టుకి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో వైపు, ఇక్కడ వచ్చి సీతాఫలం చెట్టు ఉందన్నమాట. అటు కూడా ఇంకో సీతాఫలం చెట్టు ఉండాలి, నాకు అది కనిపించక అడుగుతూ ఉన్నాను. సో సీతాఫలాలు కూడా పెద్ద పెద్ద సీతాఫలాలు. నా దగ్గర ఎక్కడైనా పిక్స్ కానీ వీడియోస్ కానీ ఉంటే పోస్ట్ చేస్తాను. అమ్మ కూడా వీడియో కాల్ చేసి చూపించడం, మేము వెళ్ళేది వరకు ఉంచి బియ్యంలో పెట్టి దాయడం, చాలా స్వీట్గా ఉంటాయి. పెద్ద పెద్ద సీతాఫలాలు వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ సీతాఫలం చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు అనమాట. నేను రీసెంట్గానే పెట్టాను అంది సమ్మర్లో. మేము వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉంది, ఏదో లోపలికి బాగా కిందకు ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో 2 monthsలోనే. ఇదంతా పసుపు అనమాట. అసలు ఆ వర్షానికో ఏంటో అసలు చెట్లు మాత్రం భలే ఉన్నాయి గ్రీన్లో. చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది పొద్దున్న. ఇదంతా కూడా మల్లి చెట్లు, మళ్ళీ అక్కడ గోరింటాకు చెట్లు, ఎక్కువ మల్లి చెట్లు గోరింటాకు చెట్లు ఉంటాయి. చూసారు ఎన్ని పూలు ఉన్నాయో. సీజన్ లేకుండా వస్తాయి అన్నమాట. మాకు రేకుల మీద పాకేసి, దళ్ళ మీద పాకేసి దండలు వచ్చేస్తాయి మాకు మల్లెపూలు అయితే. చాలా చాలా పూలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటి ముందు ఇందాక మందార మొక్కలు చూపించాను కదా బయట, అది బయట కంటే ఇంకా ముందు మాకు బయట చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా చెట్లు పెడుతుంది అమ్మ. ఇంకైతే ములక్కాయ చెట్టు అనమాట, దాని డ్రీము. ఎప్పుడో రీసెంట్గా పెట్టింది, అంత సడన్గా అంత పెద్దగా అయిపోయి ఎన్ని కాయలు వస్తున్నాయి అంటే అసలు చెప్పలేమన్నమాట. అన్ని కాయలు వస్తున్నాయి, ములక్కాయలు గుట్లుగా కాసేస్తున్నాయి అనమాట. ఇంకా అది కూడా మీతో చూపించమంటే మళ్ళీ సడన్గా బయటకు వచ్చాను అనమాట. ఇందాక బయట ఇంటి ముందున్న ఇక్కడ కూడా జామ చెట్లు ఉన్నాయి చూడండి, జామ చెట్లు. ఆ మందార మొక్కలు అవే చూపించాను కానీ ఇంకా బయటికి వెళ్ళలేదనేసి ఇంకా అవి చూపిస్తున్నా. బయట నుంచి చూడండి ఆ మందార చెట్లు కానీ ఆ నిమ్మకాయ చెట్లు మొత్తం కవర్ అవుతాయి అన్నాను కదా. ఇంకా ఫైనల్గా అప్పుడు మేము వెళ్ళామనేసి నిమ్మకాయలు కోసాము. చూడండి ఎన్ని వచ్చాయో, బకెట్లో సగం వచ్చాయి అనమాట. ఇంకా చాలా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి, ఇంకా మిగతావి ఇవి. అసలు మొత్తం అయితే ఎన్ని ఉన్నాయో. పండిపోయాయి, చెట్టుకే పండిపోయాయి. ములక్కాయలు కూడా చాలా వచ్చాయి. సో ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్, ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ, టోటల్ ఇవన్నమాట. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.